కోసల రాజ్యాన్ని వీరకేశవుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన రాజ్యంలో ఎలాంటి బాధలు లేకుండా ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. మహారాజు కూడా ప్రజల క్షేమమే తన క్షేమంగా తలచి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలో అందరూ ఆనందంగా ఉన్నారు, కానీ ఆ మహారాజు మాత్రం సంతోషంగా లేడు. దానికి కారణం తమ రాజ్యానికి పక్కగా ఉన్న పాంచాల రాజ్యం. ఆ పాంచాల రాజ్యాధినేత మహేంద్రవర్మకు రాజ్యాకాంక్ష ఎక్కువ. ప్రపంచాన్ని తానొక్కడే పరిపాలించాలన్నది ఆయన కోరిక. అందుకోసం తన చుట్టూ ఉన్న అన్ని రాజ్యాలను అన్నింటినీ తన సైనిక బలంతో యుద్ధాలలో ఆ దేశాల రాజులను ఓడించి అక్కడ ఉన్న ధన వస్తు సామాగ్రిని కొల్లగొట్టి తీసుకుని వెళ్ళేవాడు. అతను చాలాసార్లు కోసల మీద దండెత్తేటప్పుడు వీరకేశవుణ్ణి జయించలేకపోయాడు. అయినా తన ప్రయత్నం మాత్రం వదులుకోవడం లేదు. వీరకేశవ మహారాజుకి తన తరువాత తమ దేశ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆయనకు కొడుకులు లేరు. ఆయనకొక్కగానొక కూతురు సువర్ణ, సుగుణాలు సౌందర్య రాశి. తండ్రికి తగిన కూతురు. తండ్రి ఎలా చెబితే అలా నడుచుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మహేంద్రవర్మకు పోల్చుకుంటే అతని సైనిక బలం ముందు వీరకేశవుడి సైనిక బలం తక్కువ. వీరకేశవుడు ఏ విధంగా అయినా సరే ఆ రాజమహేంద్రవర్మ బారి నుండి తన రాజ్య ప్రజలు సంపదను కాపాడుకోవాలి అని ఆయన ఎంత ఆలోచిస్తున్నా ఆయనకు అర్థం కావడం లేదు. ఆ మహేంద్రవర్మ చాలాసార్లు తన రాజ్యం మీద దండెత్తి వచ్చినప్పుడల్లా వీరకేశవుడు అతని సైనిక బలం కలిసి చాలాసార్లు తిప్పుకొట్టారు. మహేంద్రవర్మ దండెత్తి వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయింది వీరకేశవుడే. కానీ ఇప్పుడు వీరకేశవుడి వయస్సు అయిపోతున్నది. వీరకేశవుడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. తన తర్వాత తన రాజ్యాన్ని మహేంద్రవర్మ బారి నుండి ఎవరు కాపాడగలరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేంద్రవర్మ దండెత్తి వస్తే నేను ఓడిపోవడం ఖాయం. మహేంద్రవర్మను ఎలాగైనా సరే ఆపాలి, నా రాజ్యంలో అడుగు పెట్టకుండా చూసుకోవాలి అనుకుంటూ తన సిబ్బందిని మంత్రులను అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు.